నెక్స్ట్ ప్రాబ్లం, ఒక నిర్దిష్ట వారంలో, అంటే ఒక వారంలో, ఒక వీక్లో, ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం పడింది. అంటే ఒక నగరం ఉంది, లేకుంటే ఒక ఊరు ఉంది. ఆ నగరంలో ఒక వారంలో వర్షపడదు. అంటే వారానికి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు, సోమ మంగళ బుధ గురు అట్లా వారంలో, ఒక వారంలో టోటల్ తీసుకున్నాడు. అంటే ఎలా పడిందంటే 1.0%, 5.0, 20.5, 0.0, 2.1, 12.2, 0.0 నమోదు చేస్తాడు. అంటే ఒక వారంలో సోమవారం నుంచి నెక్స్ట్ ఆదివారం వరకు ఎన్ని రోజులు పడిందో మొత్తం ఒక రోజు వర్షపాతం ఎంత ఉందో రాసుకున్నాక వర్షపాతాన్ని కనుగొంటాడు. వర్షపాతాన్ని అంటే ఒక నిర్దిష్ట వారంలో 7 రోజుల్లో ఒక నగరంలో వర్షపాతము ఇంత వరకు నమోదైంది. వర్షపాతాన్ని కనుగొనండి. వర్షపాతాన్ని కనుగొనండి. సగటు, ఇక్కడ సగటు మర్చిపోయింది నమోదు, సగటు వారంలో సగటు వర్షపాతం. అంటే ఒక వారంలో సోమవారం నుంచి ఆదివారం వరకు ఈ నమోదైంది. ఆ నమోదైన సగటు వర్షపాతాన్ని కనుగొనండి. సగటు అంటే ఇంతకుముందు కూడా చెప్పిన రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు అంటే ఏంటి? సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది ఏది? స్టాట్స్ నుంచి. స్టాట్స్ కి పితామహుడు ఎవరని చెప్పినాను? సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. గుర్తుపెట్టుకోండి. సగటు కాకుండా అంగమధ్యం ఉంది, బహుళకం ఉంది. నెక్స్ట్ అర్ఘమధ్యము, బహుళకము, మధ్యగతము, ఇవన్నీ అవి చెప్తాను. ఇప్పటి వరకు మనకు సగటు వరకు వచ్చింది కూడా. సగటు అంటే ఏంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఫస్ట్ రోజు ఏమడింది? 0.1, నెక్స్ట్ రోజు 5.5, నెక్స్ట్ 20.5, నెక్స్ట్ 0.1, నెక్స్ట్ 2.1, నెక్స్ట్ 12.2, నెక్స్ట్ 0.2 నమోదైంది. అంటే ఒకటే. ఆ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఇచ్చిన దత్తాంశంలో ఎన్ని సంఖ్యలు ఇచ్చినాడు? 1, 2, 3, 4, 5, 6, 7. అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తారు. ఎలా చేస్తాం చూడము. ఫస్ట్ యాడ్ చేద్దాం. ఆ మొత్తం యాడ్ చేద్దాం. ఎలా చేస్తాము? 1.0 ప్లస్ 5.5 ప్లస్ 20.5 ప్లస్ 0.0 ప్లస్ 2.1 ప్లస్ 12.1 ప్లస్ 0.0 బై రాసుల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు అన్నాడు. రాసుల మొత్తం యాడ్ చేస్తాం. చూడమా, ఫస్ట్ పాయింట్ పక్కన ఉండేది తర్వాత, అంటే పాయింట్ రైట్ సైడ్ ఉండేది యాడ్ చేద్దాం. 0 సంబంధం 2, 3, 8, 13 మా 13, 1 ఉంది, 1 పక్కన పెట్టేది. ఇప్పుడు పాయింట్ ఎత్తులు ఉండేది, ఇక్కడ ఏం లేదు. 12 + 1 13, 13 + 2 15, 15 + 20, 15 + 20 35, 35 + 5 40, 40 + 1 41. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అనేది 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు దీంతో మనం 7తో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చినది అయిపోయింది. అంటే సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. చూడమ్మా, 7 1 జా 7 5 జా 35, 45లో 35 అయితే 6 ఉంటాయి, అంటే 60. 7 9 జా 60, అంటే 59. సగటు ఎంత అంటే 59. 59 ఆప్షన్ ఎంత ఉంది మా? 4. గుర్తుపెట్టుకోండి, సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మార్నింగ్ సెక్షన్ లో ఇట్లా పాయింట్ ఇవ్వలేమా, సింపుల్ ఇచ్చినాడు. అది సింపుల్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ ఏమిస్తున్నాడు? కన్ఫ్యూజ్ చేయనిక పాయింట్లు ఇచ్చినాడు. వర్షపాతం అని సగటు అన్నాడు. కాబట్టి మనకు అంత అవసరం లేదు. సగటు ఉందా లేదా? ఉంది. సగటు అంటే ఏంది? రాసుల మొత్తం బై రాసుల చేస్తే అంతే. నెక్స్ట్ బ్రాంచ్ చూడండి. పొడవు 8 సెంటీమీటర్లు,
వెడల్పు 3.5 సెంటీమీటర్లు, పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్రం చుట్టుకొలత అంటున్నాడు. దీర్ఘ చతురస్రము చూడమ్మా, ఈ క్వశ్చన్ మొత్తం జామెట్రీ అంటే ఆల్రెడీ చెప్పిన. జామెట్రీలో జియో అనగా భూమి, మెట్రాన్ అనగా కొలత, అంటే భూమిని కొలిచే కొలత అని. జామెట్రీకి పితామహుడు అంటే యూక్లిడ్ అని చెప్పి, ఓకేనా, యూక్లిడ్ అని చెప్పి. చూడమ్మా ఇప్పుడు యూక్లిడ్ అని చెప్పు. పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్ల గల దీర్ఘ చతురస్రం ఉంటాడు. అసలు దీర్ఘ చతురస్రం అంటే ఏంటి చూడండి. ఇదంటే చతురస్రము. చతురస్రం అంటే ఏంది? 4 భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు సమానంగా ఉంటాయి. దీర్ఘ చతురస్రం అంటే ఏంది? ఎదురెదురు భుజాలు సమానం. ఇది దీర్ఘ చతురస్రం. మనకు అడిగింది ఇది. ఇప్పుడు దీర్ఘ చతురస్రం అంటున్నాడు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత అంటే ఈ దీర్ఘచతురస్రం ఈ పాయింట్ నుంచి ఇట్లా ఇట్లా మొత్తం పోతే ఈ చుట్టుకొలత అంటారు. దీర్ఘచతురస్రానికి ఎదురెదురు భుజాలు సమానం, ఓకేనా. అలాగే దీర్ఘచతురస్రానికి లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. అంటే ఏమి పొడవు వెడల్పు ఉంటుంది. దీర్ఘచతురస్రానికి 2 పొడవులు 2 వెడల్పు ఉంటాయి. 2 పొడవులు 2 వెడల్పు. మనకి ఏమంటున్నాడు? పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్ల దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటాడు. మనకు దీర్ఘ చుట్టుకొలత ఎలా కనుక్కుంటామంటే చూడమ్మా, ఇక్కడ L + L అంటే 2L, B + B 2B, ఈ 2 కాన్స్టెంట్ ఉంది కదా, 2 కామన్ దీమ్మా అంటే L + B. ఇది మా దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏదంటే 2 × L + C. ఎందుకు? 2 పొడవులు 2 వెడల్పు ఉంటాయి. 2 పొడవులు 2 వెడల్పు ఉంటాయి కాబట్టి 2L + 2B. 2 కాన్స్టెంట్ తీస్తే 2 × L + B అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంది? దీర్ఘ చుట్టుకొలత 2 × L + B. ఇది ఫార్ములా. 2 × L అంటే ఏమి ఇచ్చినాడు మనకు? 8 సెంటీమీటర్లు. 3.5 ఇచ్చినాడు, వెడల్పు ఇచ్చినాడు. అప్పుడు 8 + 3.5, 8 + ఎంత? 11.5 అంటే 2 × 11.5 అని. అర్థమైందా? దీర్ఘచతురస్రం చుట్టుకొలత అంటే 2 × L + C. L ఇచ్చినాడు, B ఇచ్చినాడు. L + B ని యాడ్ చేసి 2తో మల్టిప్లై చేసి ఆన్సర్ వస్తుంది. చూడమ్మా ఇప్పుడు 11.5 × 2, 5 2 = 10, 0 ఉంటుంది. 2 1 = 2, 2 1 + 3, 2 1 = 2, 23 సెంటీమీటర్స్. 23 సెంటీమీటర్స్ అంటే లేదా ఒకటే గుర్తుపెట్టుకోండి, దీర్ఘచతురస్రం చుట్టుకొలత అంటే 2 × L + B. ఎందుకంటే 2 పొడవులు 2 వెడల్పులు సమానం. అయిపోయింది. నెక్స్ట్ చూడు, 3 భుజాలు పొడవులు అసమానాలు గల త్రిభుజం ఏమని పిలుస్తారు? 3 భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజము ఏమని పిలుస్తారు? అసమానాలు అంటే సమానం కాదు అని, సమానం కాదు అని గుర్తుపెట్టుకో. అసమానాలు అంటే సమానం కాదు అని గుర్తుపెట్టుకో. 3 భుజాల పొడవులు అంటే 3 భుజాల పొడవులు సమానం కాదు గల త్రిభుజం ఏమంటారు? అంటే 3 భుజాలు సమానం కాదు, ఆ భుజాన్ని ఏమంటారు అంటారు. ఫస్ట్ మనము గుర్తుపెట్టుకోమా, ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. చూడమ్మా, భుజాలు అంటే అసలు త్రిభుజం అంటే ఏంది? 3 సరళరేఖ. చూడమ్మా, ఇదొక సరళరేఖ, ఇదొక సరళరేఖ, ఇదొక సరళరేఖ. ఈ 3 సరళరేఖలు కలిపినా మనకి ఇట్లా కలిపితే దీన్ని త్రిభుజం అంటారు. త్రిభుజం అంటే 3 కోణాలను 3 భుజాలను కలిపితే త్రిభుజం అంటాం. త్రిభుజం అంటే 3 భుజాలు కలపాలి. ఇదొక భుజము, ఇదొక భుజము, ఇట్లా 3 భుజాలు అయితే దాన్ని త్రిభుజం అంటారు. త్రిభుజాలలో మన రకాలు ఉన్నాయి. ఏమేమి రకాలు అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉంచబోదాం. మనకి ఏమంటున్నాడు? 3 భుజాలు సమానం కాదు, సమానం కాకుంటే ఆ త్రిభుజాన్ని ఏమంటారు? ఫస్ట్ చూడమ్మా, మనకు ఫస్ట్ ఏముంది? సమబాహు త్రిభుజం అంటారు. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. 3 భుజాలు సమానం ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ చూడమ్మా,
లంబ కోణం, అది లంబ కోణ సమద్విబాహు త్రిభుజము. లంబ కోణ త్రిభుజం అంటే లంబ కోణ త్రిభుజం అంటే చూడమ్మా, ఇది లంబ కోణ త్రిభుజం, దీన్ని లంబ కోణ త్రిభుజం అంటారు. ఓకేనా? సమద్విబాహు త్రిభుజము, లంబ కోణము, లంబ కోణ సమద్విబాహు త్రిభుజము. లంబ కోణ సమద్విబాహు త్రిభుజం అంటే లంబ కోణ త్రిభుజంలోనే రెండు భుజాలు సమానం ఉంటాయి. ఏ రెండు భుజాలు? ఈ భుజం కానీ ఈ భుజం రెండు భుజాలు సమానం ఉంటే దాన్ని ఏమంటారు? లంబ కోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. బాగా చూసుకోమ్మా, మూడు భుజాలు సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజం. లంబ కోణ త్రిభుజం అంటే 90 డిగ్రీలు చేయాలి. ఈ లంబ కోణ ఏమైనా రెండు భుజాలు సమానం ఉంటే లంబ కోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. నెక్స్ట్ చూడమ్మా, సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే ఏవైనా రెండు భుజాలు అంటే ఈ రెండు భుజాలు సమానం కాబట్టి దీని ఏమంటాము? సమద్విబాహు త్రిభుజం. మూడు భుజాలు సమానం ఉంటే సమబాహు త్రిభుజము. లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు సమానం ఉంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అట్లా కాకుండా ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజం. ఇప్పుడు మనకు ఇది అయిపోయింది, ఇది ఉంది. మూడు భుజాలు సమానంగా కాకుంటే, అంటే ఏ ఒక్క భుజం కూడా సమానం కాకుంటే దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి. ఏ భుజం కూడా సమానం ఉంటాయి. మళ్ళీ వేస్తాను, ఇట్లా ఉంటే ఏ భుజం కూడా సమానం ఉంటుంది. ఏ భుజం కూడా సమానం లేకుంటే దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. మనకు అడిగింది అదే, మూడు భుజాలు పొడవులు సమానం కాకుంటే ఆ త్రిభుజాన్ని ఏమని పిలుస్తారు? అంటే మూడు భుజాలు సమానం కాదు, అటువంటి త్రిభుజాన్ని ఏమంటారు? విషమబాహు త్రిభుజం అంటారు. విషమబాహు త్రిభుజం. మూడు భుజాలు సమానం ఉన్నాయి, దాన్ని ఏమంటారు? సమద్విబాహు త్రిభుజము. లంబకోణ త్రిభుజం అంటే దీని అంటారు. లంబకోణ త్రిభుజంలో రెండు భుజాలు సమానం అయితే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. త్రిభుజంలో రెండు భుజాలు సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటారు. అసలు మూడు భుజాలు సమానంగా ఉంటే ఏమంటారు? విషమబాహు త్రిభుజం. మనకు ఆన్సర్ ఏంటంటే ఇది విషమబాహు త్రిభుజం. త్రిభుజంలో ఇది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, మూడు భుజాలు సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజము. లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉండాలా. లంబకోణంలో రెండు భుజాలు సమానం ఉంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజము. రెండు భుజాలు సమానం ఉంటే సమద్విబాహు త్రిభుజం. అసలు భుజాలు ఏది అంటే మూడు భుజాలు ఒక్క భుజం కూడా సమానంగా ఉండదు, దాని ఏమంటారు? విషమబాహు. నేమ్లో ఉంది మూడు సమానంగా ఉండవు, విషమ అంటే పనికిరావు. కాబట్టి మూడిట్లో ఏదో ఒకటి కూడా సమానం ఉండదు, కాబట్టి విషమబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖాల సంఖ్య అంటాడు. త్రిభుజాకార అంటే త్రిభుజం అంటే ఇట్లుంటుంది. ఈ త్రిభుజాకార పిరమిడ్ అంటారు. అంటే త్రిభుజం ఎట్లుంటాయి? ఇట్లుంటాయి. చూడమ్మా, త్రిభుజం అంటే అంటాడు ఇది త్రిభుజం. ఈ త్రిభుజాకారానికి ముఖాలు అంటున్నాడు. అంటే ఇది స్ట్రైట్గా ఇట్లుంది అనుకో, 3Dలో ఉంటుంది. ఇది ఒకటి సేమ్ ఇట్లా, ఒకటి సేమ్ ఇట్లా, ఒకటి ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. మనం ఎక్కడంటే ఓం శాంతి కానీ ఎక్కడ పోతే పిరమిడ్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి, సేమ్ ఉంటాయి. అంటే త్రిభుజాకారము పిరమిడ్ యొక్క ముఖాల సంఖ్య. ఎన్ని ముఖాలు అంటే చూడమ్మా, ఇది 1, ఇది 2, ఇది 3, కింద ఉంటుంది కదమ్మా అది 4. ఎన్ని ముఖాలు అంటే 4 ముఖాలు. పోయినసారి ఇదే బిట్ ఏమన్నాడంటే దీర్ఘఘనంకి ఎన్ని అన్నాడు. దీర్ఘఘనంకి ఎన్ని ఉంటాయి? 6. ఏమంటాడు? త్రిభుజాకార. త్రిభుజం అంటే 3 భుజాలు ఉంటాయి. పిరమిడ్ ఆకారం అన్నాడు. పిరమిడ్ ఆకారం యొక్క ముఖాల సంఖ్య అంటే 4. 4 అంటే ఇది 3Dలో చూపిస్తే కనుక వస్తాయి. ఇట్లా చూడమ్మా, 3Dలో అయితే నీట్గా ఉంటుంది మనకి ఇట్లా. కాబట్టి చూడమ్మా, ఇట్లా ఉంటుంది. ఇట్లుంటాయి 3D. 1 2 3 కింద 4. కాబట్టి ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. 4 ముఖాలు. ఇది. నెక్స్ట్ టెట్ పేపర్లో మనం క్వశ్చన్ చదివే ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటాయి. ఏమంటే జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే వస్తుంది. ఇక చూడమ్మా, అల్పకోణం అంటే అర్థం ఏంది? చూడు, అల్పకోణం అంటే అర్థం ఏంది? అల్పకోణం అంటే అర్థమైంది. ఆల్రెడీ నేను మొన్న మీకు రేఖల్లో చెప్పిన
జీరో అయితే శూన్యకోణము, జీరో కన్నా ఎక్కువ ఉంటే అల్పకోణం అని, 90 డిగ్రీలు ఉంటే లంబకోణం అని, 180 డిగ్రీలు ఉంటే సరళ కోణం అని, పరావర్తన కోణము సంపూర్ణ కోణం అని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమంటున్నా అంటే అల్పకోణం అంటే అర్థం ఏంటంటాడు. అల్పకోణం ఫస్ట్ కోణాన్ని ఎన్ని రకాలుగా చూస్తామా. ఫస్ట్ చూడండి ఒకసారి, ఇది వేసుకుందాం. ఇది 0 డిగ్రీస్ అనుకుందాం, ఇక్కడ 90 డిగ్రీస్ అనుకుందాం, ఇక్కడ ఇక్కడ 180 డిగ్రీస్, ఇక్కడ 270 డిగ్రీస్, మళ్ళీ వస్తే 360 డిగ్రీస్ అనుకుందాం. ఫిగర్ వేసుకుందాం ఊరికే. 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్. 90 ఇట్లా వస్తే 90 ప్లస్ 90 ప్లస్, ఇట్లా వస్తే 90 మైనస్, ఇట్లా వస్తే 180 మైనస్, ఇట్లా వస్తే 180 ప్లస్, 270 మైనస్, 270 ప్లస్, 360 మైనస్ 368 అనుకో. ఎన్ని ఇక్కడ 1 2 3 4 4 బాల్ వేసినాం. అంటే అల్పకోణం అంటాడు. అల్పకోణం అన్నాక మనం ఆప్షన్ చూస్తాం. ఇక్కడ చూడు మా ఆప్షన్ ఉన్నాయి. పరిభ్రమణంలో సగం, పరిభ్రమణంలో సగం, పరిభ్రమణంలో సగం, పూర్తి పరిభ్రమణం అంటాడు. అసలు పరిభ్రమణం అంటే ఏంది? ఇట్లా మొత్తం ఒక చుట్టూ తిరిగితే దాన్ని 360 డిగ్రీలు అంటాడు. 360 డిగ్రీలు అంటాడు. పరిభ్రమణంలో సగం ఉంటాడు. అంటే 360లో సగం ఉంటాడు. 300 సగం ఎంత? 150. 60లో సగం ఎంత? 30. 180 డిగ్రీలు అంటాడు. 180 డిగ్రీలు అంటే ఏంది? సరళ కోణం. అది సరళ కోణం. కానీ ఏమంటాడు మనకు? అల్పకోణం అంటాడు. అంటే ఈ ఆప్షన్ కాదు. పూర్తి పరిభ్రమణం అంటున్నాడు. పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీలు, అంటే ఇది కాదు, అది ఆప్షన్ కాదు. నెక్స్ట్ చూడమ్మా, సగం పరిభ్రమణంలో కన్నా తక్కువ, అంటే సగం పరిభ్రమణం కన్నా తక్కువ. అసలు పరిభ్రమణం అంటే ఏంది? 180. 180 కన్నా తక్కువ అంటున్నాడు. 180 తక్కువ అంటే 170 వేసుకోవచ్చు, 150 వేసుకోవచ్చు, 140 వేసుకోవచ్చు, ఎంత వేసుకోవచ్చు. కానీ మనకేమంటున్నాడు? అల్పకోణం అంటున్నాడు. అల్పకోణం అంటే ఎంత? 90 డిగ్రీల కన్నా తక్కువ, అంటే 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని అల్పకోణం అంటాం. 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అల్పకోణం అంటాడు. కాబట్టి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అంటున్నాడు. అంటే 1 2 3 4 పరిభ్రమణం అనుకుందాం. జస్ట్ నేను డయాగ్రామ్ చెప్తున్నా. 4 పరిభ్రమణం, 4 కన్నా తక్కువ అంటే 90 డిగ్రీలు తక్కువ అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు 90 కన్నా తక్కువ అంటే 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. ఇది ఆన్సర్ మనకు. ఎందుకు ఇచ్చిన పాయింట్ పూర్తి పరిభ్రమణం 360 డిగ్రీలు. 360 డిగ్రీలు అంటే మనకు 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. పరిభ్రమణంలో సగం ఉంటాడు. అంటే 360లో 180, అంటే 180 సరిభ్రమణం. అది కాదు. సగ పరిభ్రమణం అంటే 180 కన్నా తక్కువ ఉంటాడు. కానీ మనకి ఇక్కడ ఏంది? అల్పకోణం అంటే 90 కన్నా తక్కువ. 90 కన్నా తక్కువ అంటే ఈ 4 బాల కన్నా తక్కువ ఉంటాడు. కాబట్టి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. ఇది ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాలా. 0 90 కన్నా తక్కువ ఉంటే అల్పకోణం, 0 అంటే సున్నా కోణం, 90 ఉంటే లంబకోణం, 180 ఉంటే సరళ కోణం, 360 ఉంటే పరిభ్రమణం. అదే కోణం అంటే ఎంత? 180 కన్నా ఎక్కువ ఉండాలి. చూడండి మా అవి చెప్పేటప్పుడు నీకు రేఖాగణితం చెప్పేటప్పుడు త్రిభుజాలు, తర్వాత చతుర్భుజాలు అంటే ఏంటి, కిరణం అంటే ఏంటి, సరళ రేఖ అంటే ఏంటి, రేఖాఖండం అంటే ఏంటి, అవి చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చెప్తున్నా చూడండి మా. నెక్స్ట్ ఇది చూడమ్మా, ఎంత ఈజీ బిట్ చూడు. ఏబి బార్ దీనిని సూచిస్తుంది. ఇది ఏబి బార్ కాదమ్మా, చూసినప్పుడే కనుక్కోవాలి. చూడమ్మా, ఇది ఏబి సరళరేఖ. సరళరేఖకు చెప్పిన ఏబి సరళరేఖ. సరళరేఖ అనేదానికి ఎండింగ్ పాయింట్ ఉండదు. అంటే ఇట్లా గీసుకుంటూ పోటీ ఎంతైనా గీసుకోవచ్చు, ఇట్లయినా గీసుకోవచ్చు. అలాగే ఏబి రేఖాఖండం. రేఖాఖండం అంటే ఎండింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఇక్కడ. నిన్న ప్రీవియస్ రేఖాఖండానికి ఎన్ని బిందువులు ఉంటాయి? రేఖాఖండానికి ఎన్ని బిందువులు ఉంటాయి? 2 బిందువులు ఉంటాయి. చెప్పు కదా, ఇక్కడ ఒకటి. అది సరళరేఖ ఎన్ని బిందువులు అంటే చెప్పడం, ఇది కాదు. నెక్స్ట్ ఏబి బిందువు అంటే ఇట్లంటే బిందువు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడు, ఇక్కడ ఎలా చెప్తున్నాడు? ఏబి రాసి ఇలా రాస్తున్నాడు, ఇలా రాస్తున్నాడు. అంటే ఇదేంది? ఏబి కిరణము. కిరణం అనేది ఒక బిందువు నుంచి స్టార్ట్ అయ్యి అనంతం వరకు పోతుంది. అంటే నీకు స్టార్టింగ్ మీద ఉంటుంది కానీ ఎండింగ్ మీద ఉండదు. అసలు కిరణానికి ఎగ్జాంపుల్ ఏదంటే టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్ మనం ఎక్కడ మొబైల్ పోతే ఇట్లా వేస్తాం, అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడ వరకు పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా సెల్ ఉన్నాయి. సెల్ ఇట్లా స్టార్ట్ చేసి లైట్ వేస్తాం అనుకో, స్టార్టింగ్ ఉంటుంది ఎండింగ్ ఉంటుంది. బస్సు ఉంది, బస్సు లైట్ వేస్తారు, దాన్ని కూడా అట్లే. అంటే బస్సు లైట్ కానీ, టార్చింగ్ లైట్ కానీ, సెల్ లైట్ కానీ ఏదైనా మనం ఏమంటాం? కిరణం అంటాం. అంటే దీనికి కిరణం అంటాం. అంటే చూడమ్మా,
ఇలా గుర్తుండాల. ఒక పాయింట్ ఉండి ఇట్లుంటే ఏబి బార్ కాదు, ఏబి కిరణం అంటాం. ఇచ్చిన ఆప్షన్ చూడు, ఏబి బిందువు. ఏబి బిందువు అంటే ఏంటి? ఏబి ఇచ్చి ఇట్లా బిందువు ఉండాలా, అట్లా లేదు. ఏబి రేఖ, రేఖ అంటే ఇట్లా ఉండాలమ్మా, ఇట్లా కాదు. ఏబి రేఖాఖండం ఇట్లా ఉంది, ఇది కాదు. ఏముంది? ఏబి కిరణం అంటే కిరణం, ఏబి కిరణం ఆప్షన్. చూడు ఎంత ఈజీ, ఇట్లా బిట్టు జస్ట్ చూస్తేనే ఐడెంటిఫై. నెక్స్ట్ లాస్ట్ది, తల్లి అంటే ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, దీంట్లో ఇది లాస్ట్ తల్లి లడ్డులు చేసింది అంటే ఒక మదర్ ఉంది, ఆ మదర్ కొన్ని లడ్లు వేసింది. ఆయమ అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్లు ఇచ్చింది. అంటే ఇంటికి వచ్చిన రిలేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొన్ని లడ్లు, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొన్ని లడ్లు, కొన్ని సభ్యులకు కొన్ని లడ్లు ఇచ్చింది. ఇంకను 5 లడ్లు మిగిలినాయి. అంటే ఇంటికి వచ్చిన రిలేషన్స్ కి, ఇంట్లో వాళ్ళకు మొత్తం లడ్లు బెడ్ చేసింది. అందరికి పంచిన తర్వాత కూడా ఇంకొక 5 లడ్లు ఉన్నాయి, 5 లడ్లు ఉన్నాయి. తల్లి ఇచ్చిన లడ్ల సంఖ్య ఎల్ అయితే, అంటే పేరెంట్స్ మదర్ ఉంది కదా, మదర్ వచ్చిన వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా పంచిన లడ్లు ఏమంటారు అంటే ఎల్ అనుకుంటున్నాడు. ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్లు సంఖ్య ఎంత అంటారు. ఆమె తయారు చేసిన లడ్ల సంఖ్య ఎంత? బాగా చూసుకో. ఒక మదర్ ఉంది, ఆ మదర్ ఇంటికి వచ్చిన రిలేషన్స్ బంధువులు ఉంటారు కదా, బంధువులకి, ఇంట్లో వాళ్ళకి లడ్లన్నీ పంచింది. పంచిన మదర్ దగ్గర ఇంకొక 5 లడ్లు ఉన్నాయి, మదర్ పంచి పట్టిన అంటే రిలేషన్స్ కి ప్లస్ ఇంట్లో వాళ్ళకి పంచిన లడ్లని ఏమంటారు అంటే ఎల్ అయితే ఆమె చేసిన లడ్ల సంఖ్య ఎంత అంటారు. లడ్ల సంఖ్య. ఇది ప్రాబ్లం ఏమీ కాదమ్మా, జస్ట్ దాన్ని మ్యాటర్ చూసి ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకో, మదర్ రిలేషన్స్ వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి లడ్లు చేసి పెట్టింది, కానీ ఆమె కాడ ఇంకో 5 లడ్లు ఉంది అంటాడు. అయితే అతను ఏమంటున్నాడు, క్వశ్చన్ ఏమంటున్నాడు, ఆమె తయారు చేసిన లడ్ల సంఖ్య ఎంత? లడ్ల సంఖ్యలో ఒక చిన్న క్లూ ఉంది, ఇంకనూ 5 లడ్లు ఉన్నాయి, అంటే ఆమె చేసిన లడ్లకి 5 లడ్లు ఏం చేయాలా? యాడ్ చేయాలా. అంటే ఏమంటున్నాడు, ఆమె చేసిన లడ్లు మొత్తం ఏమంటున్నాడు? ఎల్ అంటాడు. అంటే ఎల్ ప్లస్ 5 ఆన్సర్ అంటాడు. ఎందుకు? ఇంకనూ లడ్లు ఉన్నాయి, ఇంకనూ 5 లడ్లు మిగిలినాయి. తల్లి ఇచ్చిన లడ్ల సంఖ్య ఎల్ అయితే ఆమె తయారు చేసిన లడ్ల సంఖ్య ఎంత? ఎల్ ప్లస్ 5. ఒకవేళ అట్లా కాకుండా క్వశ్చన్ ఇంకనూ 5 లడ్లు మిగిలినాయి అని ఇక్కడ మిగిలిన అంటాడు, ఇంకనూ 5 లడ్లు మిగిలిన అంటాడు. 5 లడ్లు తక్కువ ఉన్నాయి, లేకుంటే 5 లడ్లు డిఫరెన్స్ వచ్చాయన్నప్పుడు, తేడా అన్నప్పుడు ఎల్ మైనస్ 5. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, దాన్ని చదివి అర్థం చేసుకొని పెట్టుకోవాలి అంతే. ఎల్ మైనస్ 5 మిగిలినాయి కాబట్టి ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఎల్ మైనస్ 5 మిగిలలేదు, తేడా ఇంకా తక్కువ ఉన్నాయి, దాన్ని ఏం చేస్తాం? ఎల్ మైనస్ 5. ఇవి అమ్మా గుర్తుపెట్టుకోండి. ఇవి మొత్తం జామెట్రీలో ఖచ్చితంగా 4-5 క్వశ్చన్స్ వస్తాయి, ఇవి నోట్ చేసుకోండి.